కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్న వేళ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ధోరణి సొంత పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలని కేంద్ర మంత్రివర్గంలోనే ఉన్నాయి. కానీ జనసేన నుంచి ఒక్క ఎంపీ కూడా కేంద్ర మంత్రివర్గంలో లేరు. ఈసారి కూడా కేంద్ర మంత్రివర్గంలో తమకు చోటు కావాలని జనసేన అధినేత ప్రధానమంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కానీ కోరలేదు. ఎందుకిలా జరుగుతుందని జనసేన నేతలు ఆరా తీస్తున్నారు. తమకు మంత్రి పదవి కావాలని పవన్ కోరితే తేలిగ్గా మంత్రి పదవి వచ్చేదని, కానీ ఆయన కోరడం లేదని ఎంపీలు మదనపడుతున్నారు. మోదీని కోరితే కేంద్ర మంత్రి పదవి వచ్చేది, చంద్రబాబును అడిగితే రాజ్యసభ వచ్చేది. అయినా పవన్ కోరడం లేదు. దీనివల్ల జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది అనే భావన కేడర్లో ఏర్పడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించింది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటిసారి మంత్రివర్గ కూర్పు సందర్భంగానే బాలశౌరికి మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ చివరికి జనసేన నుంచి ఎవరికీ అవకాశం రాలేదు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరగలేదు. నాగబాబును ఎమ్మెల్సీ చేశారు. ఆయన రాష్ట్రంలోనే ఉండిపోతున్నారు. కాబట్టి ఈసారి ఉన్న 2 ఎంపీల్లో ఒక్కరికైనా అవకాశం వస్తుందని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి ఎవరి పేరును ప్రతిపాదించలేదని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈసారి కూడా జనసేనకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనట్టే లెక్క. పవన్ అడిగితే తప్పక తమకు పదవి వచ్చేదని, కానీ ఆయన అడగడం లేదని ఎంపీలు తమ సన్నిహితుల వద్ద బాధ వెళ్లగక్కుంటున్నారు. ఏపీ నుంచి కూటమిలో 3 పక్షాలు ఉంటే అందులో 2 పక్షాలకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. కానీ జనసేనకు మాత్రం ఛాన్స్ రాలేదు. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న అవకాశాలను ఎందుకు వదులుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. రాజ్యసభ సభ్యత్వం ఇప్పించే విషయంలో కూడా పవన్ రాజీ ధోరణి అవలంబిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన కోటా నుంచి ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వ్యాపారవేత్తకు అవకాశం కల్పించడం కదా విమర్శల పాలైంది. కేంద్రంలో మంత్రి పదవి ఉంటే ఢిల్లీ స్థాయిలో పార్టీకి ఒక గుర్తింపు ఉంటుంది. వివిధ కేంద్ర నిధులు, పనుల కోసం రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడు సొంత పార్టీ మంత్రి ఉంటే ధైర్యమే వేరు అని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ పదవులకు దూరంగా ఉండగలరు. కానీ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే నేతలకు పదవులు, పవర్ ఉంటేనే ఉత్సాహం వస్తుంది. రాజ్యసభ సీట్లు, కేంద్ర పదవులు రాకపోతే నాయకులు ఇతర పార్టీల వైపు చూసే ప్రమాదం కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే అవకాశం తగ్గుతుంది. రాష్ట్రంలో కూడా పార్టీ బలపడే అవకాశాలు తక్కువగా ఉంటాయనేదే కేడర్ అభిప్రాయం. అసలు పవన్ వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తనను తాను ఒక స్వార్థరహిత రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు అనే భావనను ప్రజల్లో బలంగా నాటడం ఆయన వ్యూహంగా చెబుతున్నారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి సీట్ల సర్దుబాటులో తగ్గడం ద్వారా ఆయన ఇప్పటికే త్యాగధనుడు అనే ముద్ర వేసుకున్నారు. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంటే దృష్టి ఢిల్లీపై పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా కీలక శాఖల మంత్రిగా ఆయనకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి వంటి శాఖల ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే ఆయన ప్రస్తుత ప్రాధాన్యత కావచ్చు. మోదీలతో ఉన్న ప్రత్యేక అనుబంధం పవన్ కళ్యాణ్కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో నేరుగా ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. పదవులు అడిగి తీసుకోవడం కంటే మేము నిస్వార్థంగా మద్దతు ఇస్తున్నాం అని చూపించడం ద్వారా కేంద్ర పెద్దల వద్ద జనసేనకు, పవన్కు గౌరవం మరింత పెరుగుతుంది. భవిష్యత్తులో రాష్ట్రానికి ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా నిధులు కావాలన్నప్పుడు ఈ నిస్వార్థ వైఖరి ఒక నెగోషియేషన్ టూల్గా పనిచేస్తుంది. అడగకుండానే కేంద్రం నుంచి ఎక్కువ ప్రయోజనాలు రాబట్టవచ్చనేదే ఆయన ఆలోచన కావచ్చు. ఇక దీర్ఘకాలిక వ్యూహం. రాజ్యసభ సీట్ల విషయంలో కూడా చంద్రబాబును అడగకపోవడం వెనుక తెలుగుదేశం పార్టీతో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యం కావచ్చు. కూటమి ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఇరు పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదు. పదవుల కోసం ఒత్తిడి తెస్తే అది కూటమి సమన్వయానికి ఇబ్బంది కలిగించవచ్చు. 2029 లేదా ఆ పై ఎన్నికల నాటికి జనసేనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతానికి వివాదరహితంగా సాగాలని పవన్ భావిస్తూ ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ ఆలోచన షార్ట్ టర్మ్ గెయిన్స్ కంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ వైపు ఉంది. పదవులు ముఖ్యం కాదు, క్రెడిబిలిటీ ముఖ్యమనేదే ఆయన పంత. అయితే క్యాడర్లో నైరాశ్యం రాకుండా చూడవలసిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంది. రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల ద్వారా తన పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇప్పిస్తే ఈ అసంతృప్తి తగ్గే అవకాశం మెండుగా ఉంది.